హాయ్ అండి, ఎన్నో రకాల బ్రెడ్ ఆమ్లెట్లు చూసుంటారు. కానీ ఇది డిఫరెంట్ బ్రెడ్ ఆమ్లెట్. చాలా ఫ్లేవర్స్తో చాలా రుచిగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేయాలో చూడండి. వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ముందుగా మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లను మిక్సీ జార్లోకి వేసుకోండి. మన బ్రెడ్కి తగినన్ని వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి కారానికి తగ్గట్టు. తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు, ఒక అర స్పూను పెప్పరు అంటే మిరియాల పొడి కూడా వేసుకోండి, లేదంటే కారమైనా వేసుకోవచ్చు. తర్వాత దీనన్నిటినీ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం వేసినవన్నీ నలిగేటట్టుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన బ్రెడ్లు తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి దాని మీద వెన్న కానీ ఆయిల్ కానీ మన దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. అది వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత బ్రెడ్ని చక్కగా దీనిలో ఫుల్గా డిప్ చేయండి. మనం కొత్తిమీర వేసాం కదా, అది చిన్న చిన్నగా అయిపోయి దీని మీద అందంగా డెకరేషన్ టైప్లో తయారవుతుంది. అలా మొత్తం అడుగు నుంచి కదుపుకుంటూ ఈ బ్రెడ్ని దానిలో ముంచి తీసుకెళ్ళి ప్యాన్లో ఇలా ఒక్కొక్కటి వర్రస్నే పేర్చేసేయండి. ఇది బ్రెడ్ ఒక్కసారి చేసుకొని చూడండి. అన్ని రకాల ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటి ఫ్లేవర్స్తో వెరైటీ రుచిగా ఉంటుంది. ఎప్పుడు తినే బ్రెడ్ ఆమ్లెట్ కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేసుకోండి. దీన్ని ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకొని బ్రేక్ఫాస్ట్గానైనా పిల్లలు ఈవినింగ్ స్నాక్గానైనా ఎలా కావాలంటే అలా తినొచ్చు. చాలా ఫాస్ట్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. మనం చక్కగా ఒక్కసారి చేసుకొని చూడండి. డిఫరెంట్ టేస్ట్లో ఈ ఫ్లేవర్లే కాకుండా ఇంకా మీకు ఏదన్నా నచ్చిన ఫ్లేవర్లో ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇది కాకుండా ఇంకా మీరు ఏ ఫ్లేవర్తో వేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఇలా 2 వైపులా కాల్చుకొని చక్కగా సర్వ్ చేసుకున్నారంటే టేస్టీగా ఉండే మంచి ఫ్లేవర్స్తో మన ఆంధ్ర స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అవుతుంది. చూశారు కదా ఎంత బాగుందో. ఈ బ్రెడ్ ఆమ్లెట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.